ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో గురువుగారు, మా కుటుంబం ఆర్థికంగా బాగా చితికిపోయింది. భార్యాభర్తల మధ్య డబ్బుల వల్ల గొడవలు ఎక్కువైపోతున్నాయి. అలాగే మాకు రావాల్సిన ఆస్తి రావడం లేదు. మేము ఏదో రూపాయి వడ్డీ వస్తుందని వడ్డీకి డబ్బులు ఇచ్చాము. వాళ్ళేమో డబ్బులు ఇవ్వకుండా మీకు చేతనైంది చేసుకోండి అంటున్నారు. ఇలా డబ్బులు ఎగ్గొడుతూనే ఉంటున్నారు. మాకు చిన్నవాళ్ళం, మా ఇంట్లో వస్తువులు పోతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటో అర్థం కావడం లేదు. మేము డబ్బు ఖర్చు పెట్టకుండా తేలికగా బయటపడడానికి ఏదైనా మార్గం ఉందని అడిగారు. తంత్రశాస్త్రంలో చాలా అద్భుతమైన మార్గం ఉంది. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇందులో 2 విధానాలు ఉంటాయి. మీకు ఈ 2 విధానాలను నేను తెలియచేస్తాను. మనకి చాలా వీడియోలు చెప్పాను. ఎవరైనా సరే ఆడవారు తన మాంగళ్యం బలంగా ఉండడానికి, మర్రి చెట్టులా స్టాండర్డ్గా చిరకాలం ఉండడానికి ఈ ప్రయోగాన్ని చేసుకోవాలి. మీరు ప్రతిరోజు లేదా మీకు అవకాశం ఉన్నప్పుడు నమో వైవ సత్వాయ నమః, నమో వైవ సత్వాయ నమః అని 11 సార్లు రోజు అనుకోవాలి. 11 సార్లు. అలాగే మీ దగ్గరలో ఎక్కడైనా మర్రి చెట్టు ఉంటే 108 ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే మీ భర్తకి మీరు శక్తిని ప్రసాదించిన వారు అవుతారు. ఇలా మగవారు అనుకొని చేస్తే వారు వారి కుటుంబానికి శక్తిని ప్రసాదించేవారుగా అవుతారు. అలాగే మర్రి చెట్టుకి సింధూరాన్ని రాసి నమస్కారం చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగలిగా ఉండమని కోరుకున్నట్టుగా శాస్త్రం చెప్తుంది. అలాగే చెట్టు చుట్టూ నూలి దారాలు, మామూలుగా తెల్లటి దారం చుట్టి తన భర్తకి, తన కుటుంబానికి ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఆపదలు రాకుండా ఉండాలని కోరుకోవాలి. అది సాక్షాత్తు శివభగవానుడి స్వరూపమైన మర్రి చెట్టుకి ఇచ్చేయడం వల్ల మంచిగా మీకు ఫలితాలు వస్తాయి. అలాగే ఎవరైనా వారంలో ఒక్కసారి ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూసి అల్పాహారం సేవించే వారు శివనామాన్ని, క్లీం నమశివాయ అనే నామాన్ని కనుక 108 సార్లు అనుకుంటూ ఉంటే వారంలో ఒక్కసారి వారి జీవితంలో సంపద, ఆనందము, డబ్బు రాబడి అన్నీ పెరుగుతాయి. ఇది ప్రయత్నపూర్వకంగా ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఇప్పుడు మనం డబ్బు గురించి తెలుసుకుందాం. ఎవరికైనా సరే ప్రతిరోజు కూడా సంపద రావాలి, అప్పులు తీరిపోవాలి, ఇచ్చిన డబ్బు తిరిగి రావాలి. దానికి జాతకంలో శని భగవానుడు కానీ రాహుకేతు ప్రభావం ఉందనుకోండి, మీకు పొరపాటున కూడా డబ్బు రాదు. జాతకంలో ఎవరి జాతకంలో అయినా సరే శని, రాహువు, కేతువు ఈ ముగ్గురు యొక్క ప్రభావం ఎలా ఉందో చూసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే జాతకంతో పనే ఉందండి, జాతకం ఎలా ఉన్నా మన అదృష్టం బాగుంటే డబ్బులు వస్తాయి అనుకుంటారు. శాస్త్రం ఏం చెప్తుందంటే అదృష్టం అనేది ఆవగించంత మాత్రమే ఉంటుంది, 1%, ఒకే 1%. అలాగే జాతక ఫలితం 33.3%, మనకి 100%లో. అలాగే పూర్వకర్మ ఫలితం 33.3%. అలాగే దైవబలం అనేది 33.3%. ఇందులో కర్మఫలం బాగోకపోయినా, జాతకమలం బాగోకపోయినా దైవబలం ఉంటే కొంతవరకు మనకి సమస్యల నుంచి బయటపడతాం. అలా కాకుండా ఓన్లీ మన జాతకాన్ని నమ్ముకొని కర్మఫలాన్ని, దైవఫలాన్ని వదిలేస్తే రాహుకేతువుల యొక్క ప్రభావము, అలాగే శని భగవాన్ యొక్క ప్రభావం చేత మనం ఈ వడ్డీ వ్యాపారం చేసే వారికి ఇబ్బందులు వస్తాయి. ఇది కలికాలం కాబట్టి. ఎందుకంటే కలికాలానికి రాజు శని భగవానుడైతే మంత్రులు రాహువు, కేతువు. దీని గురించి మరొక వీడియోలో చెప్తాను మీకు నేను. మీరు ఎవరైనా సరే సత్ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మీ ఇంటి నుంచి ఒక కాపర్ బాటిల్లో కానీ, కాపర్ లోటాలో కానీ కొద్దిగా నీరు తీసుకుని వెళ్ళి దానిలో వెళ్తూ ఒక స్పూన్ పాలు కలుపుకొని వెళ్ళండి. వెళ్ళి
నమస్కారం చేసి మీ మనసులో ఉన్న కోరిక చెప్పి ఆ మర్రి చెట్టు మొదల్లో పోసి మనసులో ఉన్న కోరిక చెప్పుకొని అక్కడ తడిచిన మట్టిని బొట్టుగా పెట్టుకోండి. ఇలా మీరు ఎవరైనా సరే ఒక 45 రోజుల పాటు చేస్తే మీ జాతకరీత్యా శని భగవానుడు శాంతించి ఆకస్మికంగా మీకు ధనానికి రావడానికి ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు. ఇది ఎవరైనా చేయవచ్చు. సత్ఫలితాలు కావాలనుకునేవారు 45 రోజులు నియమంగా చేయాలి. ఆడవారు నెలసరి ఉన్నప్పుడు చేయొద్దు. మగవారు మాత్రం కంటిన్యూ చేయండి. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. మీరు మర్రి చెట్టు దగ్గర ఈ విధంగా చేసిన వారికి రాహువు, కేతువు, శని యొక్క ప్రభావం తగ్గి మీకు సంపద అనేది వస్తుంది. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి. అలాగే మీకు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నాయనుకోండి, సమస్యలకు పరిష్కారాలు తెలియటం లేదు, ఎన్నో వీడియోలు చూస్తున్నారు, పరిష్కారాలు అంటే చేస్తున్నారు, కానీ ఫలితం రావడం లేదు. అప్పుడు మీరు ఏంటంటే ఖచ్చితంగా ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. మీకు జాతక పరిశీలన నా ద్వారానే కాదు, మీరు ఎవరి దగ్గర నమ్మకమైన వ్యక్తి దగ్గర చేయించుకోండి. జాతకాన్ని ఒకసారి పరిశీలింప చేసుకుంటే ఈ గ్రహాల యొక్క స్థితి మీకు అర్థమవుతుంది. దాని ద్వారా చిన్న పరిహారం చేసిన, చిన్న నామం చేసిన ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇలా మీరు చేసిన వారికి, నేను చెప్పిన వారు చాలామంది మాట్లాడిన వారు, ఫలితాలు కలిగిన వారు, వీడియో చూసేవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఫలితం కలిగితే ఫలితం కలిగిందని, ఫలితం దక్కలేదనుకోండి, ఫలితం రాలేదు అంటే ఎన్ని చేసిన ఫలితం రాలేదు, జాతక పరిశీలన చేయించుకోవడం మర్చిపోమాకండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.